ఏపీలో తెలంగాణ ప్రభుత్వం మహాధర్నాకు పూనుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై జంతర్ మంతర్లో ధర్నా చేపడుతోంది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ధర్నాలో ఖర్గే, రాహుల్, ఇండియా కూటమి నేతలు పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ జెండాలతో ఢిల్లీ వీధులన్నీ కూడా రెప్పరెప్పలాడుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఈ అంశాన్ని ఇప్పుడు జాతీయ స్థాయికి తీసుకువెళ్లే ఆలోచనలో ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో ఇక్కడ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని, అలాగే జనాభాకు తగ్గట్లుగా వారి వారి వాటాలు కేటాయిస్తామని చెప్పడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కులగణన చేపట్టడం, ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్ ప్రకటించడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ కేబినెట్ ఆమోదించింది, తర్వాత గవర్నర్కు పంపింది. ఈ నేపథ్యంలో ఫర్దర్గా ఏం జరగబోతోంది అనేదే ఇక్కడ కీలకమైన అంశంగా మారింది.